హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీకు తమ్నైల్లో చెప్పిన విధంగానే రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే మన ఛానల్ దగ్గర ఉంది. ఇక్కడ స్క్రీన్లో నేను మీకు ఈ లిస్ట్ని కూడా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడొచ్చు. ఇది ఫైనల్ ఎవరైతే అయ్యారో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి పేర్లతో కూడినటువంటి అర్హుల లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. నేను మీకు ఈ వీడియోలో ఈ యొక్క లిస్ట్ని మీరు ఏ విధంగా పొందాలి, ఈ లిస్ట్ని ఏ విధంగా చూసుకోవాలి, ఇందులో మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు అనేది అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ఇంకో 10 మందికి ఈ వీడియో రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన బిగ్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ లిస్ట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేనైతే మీకు అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో జూన్ 2వ తారీఖు రోజున ఈ యొక్క ఫైనల్ లిస్టులని విడుదల చేస్తాము, జూన్ 2వ తారీఖు రోజున మా అర్హులందరికీ కూడా మంజూరు పత్రాలని జారీ చేస్తాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ఫైనల్ లిస్టులతో కూడినటువంటి అర్హుల లిస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఐలాపూర్ రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇది ఐలాపూర్ అనే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లిస్ట్ని నేనైతే మీకు చూపెట్టడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. అది ఏ విధంగా చూసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. అయితే ఈ లిస్ట్ని ఒకసారి మీరు గమనించినట్టయితే ఫస్ట్ పంచాయతీ పేరుంది, తర్వాత బెనిఫిషరీ ఐడి ఉంది, బెనిఫిషరీ నేమ్ ఉంది, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఉంది, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, ఏజ్, ఫోన్ నెంబర్, జెండర్, క్యాస్ట్, స్కీమ్ నేమ్, సబ్ స్కీమ్ నేమ్, యూనిట్ కాస్ట్, ఎలిజిబుల్ ఆర్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మనకు ఇవైతే ఈ యొక్క ప్రొఫార్మా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూనిట్ కాస్ట్ కనుక మీరు ఒకసారి చూసుకున్నట్టయితే లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ ఒకసారి చూడండి. నేను కిందికి కూడా స్క్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి స్కీమ్ కూడా ఇందులో ₹1,00,000 ఉన్నటువంటి వారికే ఇవ్వడం అయితే జరిగింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 50,000 లోనికి ఎవరు అప్లై అనేది చేసుకోకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ₹1,00,000 లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో 62 మందిని ఫైనల్ చేస్తూ ఈ యొక్క గ్రామ పంచాయతీ అర్హుల లిస్టుని అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. కేటగిరీస్ కూడా పైప్ లైన్, ఎలక్ట్రికల్ షాప్, టెంట్ హౌస్, వెజిటేబుల్ వెండర్, పైప్ లైన్, మొబైల్, టిఫిన్ సెంటర్, బఫెలోస్, టెంట్ హౌస్, కూల్ డ్రింక్, బ్యాంగిల్ స్టోర్, శారీ బిజినెస్, మినీ సూపర్ బజార్, సారీ బిజినెస్, కార్పెంటరీ, ఈ విధంగా అనేక రకాల కేటగిరీస్ని అయితే లబ్ధిదారులు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ₹1,00,000 లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో L1 ₹50,000, L2 ₹1,00,000 లోపు ఈ 2 కేటగిరీలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించినటువంటి లోన్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి గ్రామ పంచాయతీ మండలాల వారీగా, జిల్లాల వారీగా ఈ లిస్టులను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ లిస్ట్ని మీరు ఎక్కడ చూసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ లిస్ట్ ఏ విధంగా వచ్చిందో నేను చెప్తాను. మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఒకతను ఉన్నారో అతను పంపించడం జరిగింది. మా యొక్క గ్రామ పంచాయతీలో మా సెక్రటరీ గారు ఈ విధంగా లిస్ట్ అనేది డిస్ప్లే చేశారు. రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది అని చెప్పేసి అతను మనకి షేర్ చేయడం వల్ల నేను మీకు ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీని మీరు అడిగినట్టయితే ఈ లిస్ట్ అనేది, ఫైనల్ లిస్ట్ అనేది మీకు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో ఉన్నటువంటి 62 మందికి ఈరోజే జూన్ 2 తారీఖు కాబట్టి ఈరోజు మంజూరు పత్రాలని ఇస్తున్నారా లేదా అనే విషయం అయితే మనకింకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ విలేజ్లో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి, రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన లిస్ట్ డిస్ప్లే చేశారా లేదా ఒకవేళ మీరు అడిగిన తర్వాత మీకు లిస్ట్ ఇచ్చారా, ఈరోజు మంజూరు పత్రాలు అనేది ఇవ్వడం జరుగుతుందా లేదా అనే పూర్తి విషయాలని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.